మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లాలో ఉన్నాము. కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు పుట్టిన మరునాడే తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా చాలా బాధను రేపుతా ఉంది అని చెప్పేసి తెలిసిన తర్వాతనే సుమన్ టీవీ ఇక్కడికి వచ్చింది. అసలు ఏం జరిగిందనే దానిపైన మాట్లాడి తెలుసుకుందాము. అసలు మధు గురించి మాట్లాడుకుంటే 25 సంవత్సరాల మధు గొర్రెల కాపరిగా పనిచేసేవాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో కొడుకు పుట్టిన మరునాడే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే దానిపైన చాలామంది గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక ఇల్లుని కొంపముంచేసింది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏదైతే భార్య భర్తల మధ్య గొడవనే ఇలా మధుని లేకుండా చేసింది, ఇవాళ మధు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. మధు వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు, చాలా రోధిస్తున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. మా మధుని మేము చూడలేకపోతున్నాము, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు మధు అని చెప్పేసి అనే బాధనే అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ మాట వినడానికే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ తండ్రి ఉన్నాడు, మధు వాళ్ళ తండ్రి. ఒకసారి వారితో మాట్లాడదాము. అంకుల్, మీరు చెప్పండి, అసలు మధు ఏమైంది? అసలు ఆ రోజు కొడుకు పుట్టిన సంతోషం కొద్దిసేపు అయినా లేకుండా మధు చనిపోవడానికి గల కారణం ఏంటి? మధు కొడుకు పుట్టిన వెళ్ళిండాడికి బాగా భార్య బాగా మాటలు అన్నది, మాటల గురించి బాధ గురించి వచ్చేసిండు. కొడుకుని చూస్తాను పోయిండు. నీ కొడుకును వెతకపోయి ఇంకో పిల్ల చేసుకో, నా యావతను ఉంటాను గొడవ పెట్టుకుంది. అట్లా గొడవ పెట్టుకుంది. ఫోన్లు పోనీయమంటే పోనీయలేదు, చూడమంటే అయినా చూడలేదు. కొడుకుని ఎత్తుకొని రానని చెప్పి మీ అయ్యతను ఉండు ఇంకో వాళ్ళని చేసుకోమని చెప్పింది. ఆయనకు మస్తు రోజులే గోడ అట్లనే పెట్టే వరకల్లా చేసుకొని రాను, నేను మా అందరూ పంచాయతీ రాను గొడవలు పెట్టట్లా నేను మొత్తం బాధ అయిపోతుంది సార్. ఆ బాధలు మొత్తం బారింపలేక మాకు చెప్పదాలక ఆయన అట్లా చేసుకున్నాడు సార్. మధు గురించి మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మధు ఎవరైతే మీ కోడలతోనే ఎవరైతే మనకి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. వాళ్ళు అక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా అమ్మాయిని ఇక్కడికి తెచ్చిన తర్వాత మీరు 2 నెలల తర్వాత ఘనంగా పెళ్లి చేశారు. మరి ఇంత ఘనంగా చేసిన తర్వాత అమ్మాయి కనీసం ఏదైతే మధు ముఖాన్ని చూసేందుకు రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు రాలేదు సార్, అట్లా కూడా రాలేదు. నేను ఆమె వాళ్ళు తీసుకొచ్చుకున్నాక 2 నెలల తర్వాత పెళ్లి చేసిన. పెళ్లికి వచ్చారంటే ఇక నా శీతలలో ఉంచలేరు, నాకు కొడుకుని బయటనే ఉంచారు. ఇప్పుడు ఆయన చనిపోయేదాకా నన్ను శీతలు ఇక్కడ వెళ్ళారు. వాళ్ళు ఏం పెట్టిరో ఏం చేసిరో, భార్య మొదలు పడ్డాడు, అత్త మామలు వాడి అట్టే ఉన్నాడు సార్. నాకు ఏమి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మా గురించి నాకు బాగా బాధ అయిపోతుంది. కడుపు కాలి నేను ఏడుస్తున్నా సారు. నా ఎత్తు కొడుకు నేను ఒక రిజల్లో బతుకు సారు. నాకేమన్నా ఆధారం చూపిస్తారా సారు? నాయన కొడుకు వేయండు అయ్యో, చెట్టుగా పెట్టినేనా అయ్యో. సొంటి బిడ్డ లేకపోవడం అనేది ప్రతి తండ్రికి ఒక చాలా బాధ. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఇద్దరు మొగుడు పిల్లం వాళ్ళు గొడవ పెట్టుకున్న టైంలో కూడా మీరు ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అంటే ఏమని గొడవ పెట్టుకున్నారు? అసలు ఇదేదో స్మార్ట్ ఫోన్ విషయంలో మొబైల్ ఇవ్వు, నేను ఒకసారి నా దగ్గర పెట్టుకుంటా, డెలివరీ టైంలో నీ దగ్గర ఎందుకు అని చెప్పేసి మధు అన్న తర్వాతనే ఇదంతా గొడవ స్టార్ట్ అయిందని మాకు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అంకుల్? అట్లనే జరిగింది సార్. మాది మొత్తము పోనీ ఏమంటే పోనీ అన్నది. నేను ఫోన్ ఇయ్యా, నేను నువ్వు తెచ్చిన ఫోన్ కాదు, నేను తెచ్చిన నేను కష్టం చేసిన నేను కొనుకొచ్చుకున్న ఫోన్ నీకు ఇయ్యా, నా అవ్వ ఫోన్లు వేసుకున్నా, నీకు ఫోన్ ఇయ్య అని చెప్పేసింది. ఎందు గురించి ఏవా నేను అడిగాడు. ఇయ్య అన్న దగ్గర ఉండకమన్నది. నా ఫోన్ నా ఇష్టం, నేను నీకు ఇచ్చేదాన్ని కాదు, నేను ఇయ్యను. నువ్వు నాన్న కాకపోతే ఇంకో ఆమె చేసుకో మాత్రం నీకు ఫోన్ ఇయ్య అని చెప్పేసింది. నా కష్టంతో నేను కొన్నా, నీకు ఫోన్ ఇయ్య, నీకు ఫోన్ ఇచ్చేదాకా నువ్వు అని మాట్లాడింది. మాట్లాడిన విషయంలో ఆయన అందులోనే బాధపడ్డాడు. ఎందుకు ఇవ్వన్నాడు, ఆయన ఫోన్ తీసుకున్నా, అది తీసుకున్నా, ఇవ్వలే ఫోన్ బంద్ స్విచ్అప్లు పెట్టుకుంది. అవసరం లేదు, నీతో నాకు అవసరం లేదు అని చెప్పేసి అది చెప్పేసింది. నీతో నాకు ఏం అవసరం లేదు, నా లడ్డు అంటున్నావు కదా, నీ లడ్డుని ఎత్తుకుపోయింది సార్, మాత్రం నీతో నేను ఉండా అని చెప్పేసి అయ్యాతో ఉంటా అని చెప్పింది సార్. ఈ స్మార్ట్ ఫోను, ఈ ఫోన్ వల్లనే ఇలా కొంప మునిగింది అని చెప్పేసి తెలుస్తుంది. గ్రామంలో చాలామందిని అడిగినాం, బిక్నూర్లో ఎవరిని అడిగినా కూడా మధు గురించి ఆయన పని ఆయన చేసుకొని పోతుండే, ఎవరిని ఒక మాట అనకపోతుండే. ఇలా మధు లేడు అనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని గ్రామస్తులు అంటున్నారు.
సో ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఆ రోజు మధు చనిపోయిన తర్వాత మరి సావుకేమన్నా వచ్చిర్రు, అంత్యక్రియలకు వచ్చిర్రా వాళ్ళు? ఎవ్వరు రాలేదు. సాయంత్రం వచ్చేస్తాం. మాది పొద్దున్న ఇప్పుడు రాత్రి ఎప్పుడు అనిపిందో తెలియదు. మేము పొద్దున్న 7 గంటలకు చూసినాము. 7 గంటలకు తెలిసినా కానీ వాళ్ళు 7 గంటలకు నా భార్య అన్నీ ఉండి నేను కొన్ని ఇంటికి వచ్చినా చూసి ఫోన్ చేసిన నా భార్య దాకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు 7 గంటలకు చనిపోతే 3 గంటలకు వచ్చేసారు. వాళ్ళ పోస్ట్ కూడా ఆడికే పోయింది. పెళ్ళాం కూడా ఆడనే ఉన్నది. పెళ్ళాం రాలే, అత్త రాలే, మామ రాలే, పోస్ట్ కాడ కూడా దూరలే. 3 గంటలకు వచ్చేస్తారు. 3 గంటల దాకా రాలేదు పీనుగు లిస్ట్. మా దగ్గర కూడా వచ్చిన తర్వాత కూడా మా దగ్గర రాలేదు. దూరంకి వెళ్ళి పోయారు. కొడుకుని చూడలేదు, నన్ను చూడలేదు, నా భార్య చూడలేదు, మా దగ్గర రాలేదు. వాళ్ళు ఇష్టం లేదు, వాళ్ళు ఇష్టం రాలేదు. సో చూడండి ఎంత దారుణం అంటే కొడుకు పుట్టిన కొద్దిసేపట్లోనే తండ్రి మరణించడం అనేది చాలా వరకు అసలు ఎవరు ఊహించలేకపోయారు. అసలు ఇట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు మధు అని చెప్పేసి అనుకోలేదు. అదే ఆసుపత్రిలో అతనికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ అదే ఆసుపత్రిలో కూడా డెలివరీ అయిన తర్వాత వాళ్ళ భార్య కనీసం భర్త చనిపోయిండు అని చెప్పేసి ఆ బాధ లేకుండా అసలు చూడలేదు. కనీసం ఒక కడసారి ఒక కను చూపైనా చూడలేరు లాస్ట్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి చూడండి, అంటే బంధాలు బంధుత్వాలు మంటల కలిసిపోయిన రోజులుగా మనకి ఎలా కనిపిస్తున్నాయి. అంటే ఒక భర్తకి ఏమన్నా చిన్న గాయమైనా కూడా, లేకపోతే ఏమన్నా చిన్న ఇబ్బంది కలిగినా భార్య సతమతం అయిపోతూ ఉంటుంది, తల్లడిల్లిపోతూ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా ఒక్కసారి వచ్చి కడసారి చూసేందుకు రాకపోవడం అనేది చాలామంది గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఫోన్ వల్లనే జరిగింది. అసలు ఈ ఫోన్లో ఏముంది, ఆ ఫోన్ ఇచ్చి ఉంటే ఇలా మధు బతుకుండేవాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే 2 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు. సో పెళ్ళి చేసుకున్న నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మమ్మల్ని సుఖపెట్టలేదు, మా వాళ్ళు సుఖపడట్లేదు. అదేవిధంగా మా ఎవరైతే మధు వాళ్ళ భార్య ఎవరైతే ఉందో వాళ్ళ అక్క చెల్లెలతో కూడా అని మాట్లాడేయలేదు అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. సో వాళ్ళ అక్క చెల్లెలతో మాట్లాడదాము. వాళ్ళ తల్లి ఉంది, తల్లి చాలా బాధపడుతుంది. మధు లేడు అనే వార్తను జీర్ణించుకోలేకపోతుంది. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఏ కుటుంబంలోనైనా ఒక కొడుకు, చెట్టు లాంటి కొడుకు నేల ఒరిగిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు కూడా నేల ఒరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ మధు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా అంతే ఉంది. మధు లేడు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ తల్లి ఉంది, చాలా రోధిస్తున్నది. అమ్మ మీరు చెప్పండి, నిన్నటి వరకు మధు మీతో ఉండే చాలా మంచిగా ఉండే, ఒకటేసారి హఠాత్తుగా ఇట్లాంటి పరిణామం చోటు చేసుకోవడం వల్ల తిరుగురాని రోగులకైతే మధు వెళ్ళిపోయిండు. అసలు ఏం జరిగిందమ్మా? అదే సార్ ఫోన్ గురించి లొల్లి పెట్టుకుంటే ఆ ఫోన్ ఎందుకు వద్దు అంటున్నావు, ఫోన్ ఎందుకు ఇయ్యనంటున్నావు బిడ్డ, అయ్యో ఆడ చూస్తా అన్నప్పుడు నీకు దొంగతనం ఏముందిరా, ఇయ్య అంటే ఇయ్య అన్నది. ఫోన్ నా ఫోన్తో నీకేం అవసరం అన్నది. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ పెట్టింది. ఆహా, నేను కొనిచ్చిన ఫోన్కి నేను ఇంత దొంగనా, నేను ఎందుకు ఉండు, చాలా లాస్ట్ ముచ్చట నాది. లాస్ట్ ముఖం అన్నాడు. నా కొడుకు వచ్చిండు వన్ని మింగేదాకా పట్టి అయిపోయింది అని పనే తీరిపీరు కూసురు. నా కడుపు కాల పెట్టిరు కూసురు సారు. నా కొడుకు బంగారం అని పని చేసాడు సార్, చేసాడు సారు. మీతో ఎట్లుంటుండే, మీ కోడలు ఎట్లుంటుండే, మీ కొడుకు ఎట్లుంటుండే? లేదు సారు, కోడలు హైదరాబాద్ పోయింది, లగ్గం చేసిన హైదరాబాద్ పోయింది. హైదరాబాద్లో 7-8 నెలలు ఉన్నారు. వచ్చింది 2 నెలలు ఉందో, నాతో నెలలు ఉందో. అయితే ప్రెగ్నెంట్ అని తెలియగానే, ప్రెగ్నెంట్ అంటే నేను కోళ్ళఫారంలో ఉన్నా, అయితే ఇక ప్రెగ్నెంట్ అని తెలియగానే పని చేయొద్దని తోలుకొని పోయారు సార్. తోలుకొని పోయారంటే అక్కడనే ఉంది రానంటే రానంది. ఇట్లా పొద్దులు పడ్డాక ఉడక తోలుకొచ్చుకుంటాం ఒక పూట అంటే రాను, నీతో నాకేం అవసరం అని ఫోన్ బ్లాక్లో పెట్టేసింది. కొడుకుని నాది బ్లాక్లో పెట్టింది, అందరి బ్లాక్లో పెట్టింది సార్. నా కొడుకు పోయినా కేర్ చేయలేరు, కోటి మాటలు అన్నారు అని పని మీద వేసారు సార్. మరి మీరు అడిగిరా లేదా? భర్త చనిపోయిన తర్వాత కనీసం హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో ఉన్న తర్వాత లాస్ట్ కడసారి చూసేందుకు ఫోన్లో వీడియో కాల్ చేసి అన్న మరి నా భర్తను నేను చూసుకోవాలని చెప్పేసి ఆలోచన ఎందుకు రాలేదా మీకు అసలు? రాలేదు సారు, అది మొక్కము చూడలేదు. అది ఇక కొడుకు పుడితే నేను వెళ్ళేదాన్ని, అయితే వాడు చచ్చినా సరే బతికినా సరే మనతో నేనేం లేదు అన్నట్టుగా అది పోనీయలేదు సారు. అది నమ్మలేదు. నా కొడుకు మింగేదాకా పట్టింది, ఇక మింగేది, ఏం చేయలేదు సారు. ఇది ఎవరితో మాట్లాడినా అదొకటే మాట మాట్లాడుతున్నారు. ఇలా స్మార్ట్ ఫోన్
ఒక కొంపను కొల్లేరు చేసింది అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. చాలా ఇన్సిడెంట్లలో కూడా స్మార్ట్ ఫోన్ వాడకం అనేది ఎక్కువ అవ్వడం వల్లే ఏదైతే ఇట్లాంటి ఇల్లీగల్ అఫేర్స్ కావచ్చు, ఇట్లాంటి వల్లే ఇలా ఇళ్ళన్నీ ఆగమైపోతున్నాయి అని చెప్పేసి చాలా వరకు బాధపడుతున్నారు. అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళ అక్క చెల్లెలతో మాట్లాడడం, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడితో మాట్లాడడము అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు అసలు ఏం మాట్లాడాలనో కూడా మాకు మాటలు వస్తలేవన్నా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడడం. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మధు ఫ్యామిలీ పూర్తిగా కుప్పకూలిపోయింది. మధు హిల్ అయితే మొత్తం కాలిపోయింది అనేది మనకు తెలుస్తూ ఉంది. వెంకటరమణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గారిపైన మాకు ఒక నమ్మకం ఉంది, మాకేమైనా సహాయం చేస్తే చాలా వరకు మేము జన్మలా మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అయితే వాళ్ళు ఒక రిక్వెస్ట్ అయితే కోరుతూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. సో మధు వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సహాయం అవుతుంది అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేమైతే కోరుతున్నాము. వాళ్ళ అక్క మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి ఏం మాట్లాడతారు అనే దానిపైన అమ్మ ఏం కావాలనుకుంటున్నారు మీరు? మా వాళ్ళకి ఏదైనా న్యాయం కావాలి సార్. వాళ్ళకి బాకీలు బాగున్నాయి సార్. తమ్ముడితో ఒక్కడితోటి కాదు, మా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిర్రు. అమ్మ వాళ్ళకి మెల్లే 10 లక్షల దాకా ఉంది సార్. వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా చిన్నగా ఉంది. మేము వస్తేనే మా అమ్మ నాన్న గిన్న బయట పడుకొని గుడి ఇల్లు సరిపోదు సార్ మాకు. మీతో అయ్యే హెల్ప్ మాకు చెయ్యండి సార్. తమ్ముడు చిన్నోడు ఒక్కడు అయిపోయింది, వాడికి ఎక్కువ తెలియదు, వాడు చిన్నోడే సార్. మేమిద్దరమే పెద్దలు, నా తర్వాత తమ్ముడు. వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు సార్. మీ దయ సార్, వాళ్ళతో అయ్యేది వాళ్ళకి చెయ్యండి సార్. మీకు దండం పెడతాం, మీకు కాల్మొక్తాం సార్. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి సార్కి నమస్కారం సార్. మా మేనమామ ఇల్లు మొత్తం కూలిపోయింది సార్. వాళ్ళకి ఎక్కడేం ఆధారం లేదు. చేతెత్తు కొడుకు ఇలా అవతల పడ్డాడు సార్. మనకు కొడుకు పుట్టిండని మేము సంతోషపడాలన్నా, వాడు ఇల్లు కూలగొట్టిండని మేము బాధపడాలన్నా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. మీరు ఎలాగైనా మా మేనమామకు న్యాయం చేయండి సార్. మీరు ఎంతోమందికి కొన్ని ఊళ్ళకు కొన్ని గ్రామాలకు మీరు కళ్యాణ మండపాలు కట్టించారు సార్, మీరు సంఘాలు కట్టించారు సార్. వాళ్ళందరిలో వీళ్ళొకళ్ళు అనుకొని వీళ్ళ కుటుంబానికి మీరు ఏదైనా సాయం చేయండి సార్. రమణారెడ్డి సార్.